శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యోం నమః. నేను మీ వాడ్రేవ్ ఆదినారాయణరావు శర్మ. చెప్పినవన్నీ నా వీడియోస్ అని మీకు నచ్చుతాయి అనుకుంటున్నాను, నచ్చాయని అనుకుంటున్నాను. మీరు షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను ప్రోత్సహించండి. ఇప్పుడు మనం 8th జూన్ నుంచి 14th జూన్ వరకు కూడా 12 రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. కుంభరాశి అండి. కుంభరాశి వారికి మీ రాశిలోనే రాహు ఉండడము, కేతువు కుజుల మధ్యలో సర్పదోషాల్లో ఉండిపోవడము జరిగిందండి కుంభరాశి వారికి. సో కుంభరాశి వారికి అంత బాగానే ఉంది, బ్రహ్మాండంగా ఉంది, అంత డౌటే లేదు. శనీశ్వరుడు వలన విదేశ పర్యటన చేస్తారు. నిజంగా శనీశ్వరుడు విదేశాలు పంపిస్తాడండి అని మనకి ఆలోచన, అదే ఒక విధమైన డౌట్ వస్తుంది కదా. పంపిస్తాడు. ఆయన చేసే మంచి కార్యక్రమాలన్నీ మంచి చేస్తాడు ఉన్నాయి. చెడు ఫలితాలు వచ్చినప్పుడు చెడు ఫలితాలు ఇస్తాడు. ఇప్పుడు చూడండి, సెకండ్ భావన ఉన్నాడు. భార్యాభర్తల విషయంలో కానీ, ఫ్రెండ్ సర్కిల్లో కానీ కొద్దిగా మనస్పర్ధలు, తగాదాలు కొద్దిగా ఇవన్నీ వస్తాయి. కుటుంబంలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఇవన్నీ రావడానికి అవకాశం లేదు. మరి ఆయన ఇచ్చేవి ఇస్తూ ఉంటాడు. పైగా 12th హౌస్ లార్డ్ ద్వితీయ భావంలో ఉన్నాడు కాబట్టి డబ్బులు సంపాదించడం కోసం విదేశాలు వెళ్ళడానికి అవకాశం ఉంది. ఫైనాన్షియల్ స్టేటస్. అలాగే మీ చెల్లెళ్ళని కలవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయండి. తమ్ముళ్ళని కలుస్తారు. ప్రయాణాల్లో బాగా చేస్తారు. షార్ట్ జర్నీస్ ఎక్కువ చేస్తారు. ముఖ్యంగా వస్త్రాలు, ఆభరణాలు, వాహనాలు సిద్ధించిన కారణం శుక్రుడే అవుతున్నాడు. 4th హౌస్ లార్డ్ 3వ భావంలో ఉన్నాడు కదా. సరే, రవి కూడా 4th భావంలో ఉండడం అంత మంచిది కాదండి. శనీశ్వరుడు కూడా ఉన్నాడు. చదువులో ఆటంకాలు కలిగి తీరుతాయి. జాగ్రత్తగానే ఉండాలి. సప్తమాధిపతి 4th భావంలో ఉంటే వాళ్ళు కూడా విదేశాలు, ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి అవకాశం ఉంది. కానీ అక్కడ కొంచెం చిన్న ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారన్న సందేహం లేదు. గురుడుతో కలిసి ఉండే బుధుడు పంచమస్థానాధిపతి పంచమంలో ఉండడము, గురుడు కూడా పంచమస్థానంలో గురుడు బుధుడు అంటే 5th హౌస్ లార్డ్ బుధుడు అవడము వలన జ్ఞాన సంపద, బుద్ధి బలంతో ప్రతి విషయంలో విజయం సాధిస్తారు. ముఖ్యంగా వ్యాపార రంగంలో బాగా విజయం సాధిస్తారండి. కనర్గళంగా మాట్లాడే శక్తి మీకు ఉంటుంది. ముఖ్యంగా ఇంటర్నేషనల్ ట్రేడింగ్, బిజినెస్లో బాగా రాణిస్తారు. ముఖ్యంగా పుత్రికా సంతాన జననం మీ ఇంట్లో కలగబోతోంది. షూర్. అంతేకాకుండా షూర్ అంటే కాన్ఫిడెంట్ అని చెప్తున్నానండి. ముఖ్యంగా గురు ప్రభావం వల్ల సినిమా రంగం ఉంటుంది సరే, కళారంగంలో ప్రతిభ కనపరుస్తారండి మీరు. సంగీతం, సాహిత్యం, నృత్యం, వీళ్ళు నృత్య కళాకారులకి, సాహిత్య కళాకారులకి మంచి అదృష్టం ఉంటుంది. బంగారు ఆభరణాలు కొనుక్కుంటారు. ముఖ్యంగా రాజకీయ రంగంలో పదవులు ఆశించవచ్చండి. పదవులు కూడా వస్తాయి. ప్రజాసేవ, ప్రజాభిమానం, ప్రజాదరణ నిండుగా ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా మీకు బ్రహ్మాండంగా గౌరవింపడతారు. పంచమస్థానంలో గురు బుధులు ఉన్నారు కాబట్టి రియల్ ఎస్టేట్ రంగంలో బాగా డబ్బు సంపాదించుకుంటారు. రియల్ ఎస్టేట్ కంటే ముందర స్టాక్ మార్కెట్, షేర్ మార్కెట్లో మీకు అనుభవజ్ఞులు కాబట్టి చెప్తున్నానండి. వాళ్ళకి మాత్రమే బాగా కలిసి వస్తుంది. సప్తమ స్థానంలో కుజుడితో కలిసిన కేతువు కరెక్టా? కాదు. కానీ మీకు 10th హౌస్ లార్డుగా సప్తమాధిపతిలో ఉండవు కాబట్టి కరెక్ట్. అంటే విదేశ పర్యటన చేయిస్తాడు ఈయన కూడా, కుజుడు కూడా. బహుశా జూన్లో వెళ్తారేమోనండి మీరు. ఫారిన్ కంట్రీస్ వెళ్తారు జూన్లో. కుంభరాశి వారు జూన్లో మీ జాతకాలు కూడా చూసుకోండి. ఒక్కసారి ఏ దశలు జరుగుతుందో చూసుకోండి. మీకు గోచారంలో ఇండికేషన్ క్లియర్గా ఉంది, కొట్టొచ్చినట్టు ఉంది. అంటే కుజుడు వలన ప్రభావం 10th హౌస్ లార్డ్ సప్తమంలో ఉంటే విదేశ పర్యటనని కొద్దిగా భార్యాభర్తల విషయంలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తారని ఉంది. కాకపోతే ఏంటంటే మీరు చేస్తున్న వ్యాపార అభివృద్ధి విస్తరిస్తారు ఉంటాయి. రియల్ ఎస్టేట్ రంగం ఉంటుంది సరే, ఆ వ్యాపార వృద్ధి బాగా ఉంటుంది. కానీ ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. ఎందుకంటే మీరు కంటిన్యూస్గా మీరు మాట్లాడుతూ ఉంటారు, మీ పనుల్లో మీరు ఉండిపోతారు, మీ జాబుల్లో మీరు ఉంటారు కాబట్టి ఆరోగ్యం ఇంపార్టెంటే. భాగ్యస్థానానికి గురుదృష్టి చాలు కదండి. ధనప్రాప్తికి వర్షంలో కురుస్తూ ఉంటుంది అంటారు సరే, అలాగా దైవ దర్శనాలు, అలాగే పీఠాలు అంటారు కదా, గురువుగారి పీఠాలు, శక్తి పీఠాలు సందర్శిస్తుంటారు. గురువుగారితో మీరు నైమిసారణ్యంలో అండి కలి ప్రవేశించని ప్రదేశం ఏది ఉందయ్యా అంటే నైమిసారణ్యం అంట. నైమిసారణ్యం వెళ్ళడం, అక్కడ దైవ దర్శనాలు చేసుకోవడం అద్భుతం అండి. సరే, భాగ్యస్థానంలో గురుదృష్టి ఉండడం వల్ల విదేశ పర్యటన, అలాగే మీ పుణ్యక్షేత్ర దర్శనాలు, ధనప్రాప్తి, మీరు చేస్తున్నటువంటి వ్యాపార అభివృద్ధి దినదిన ప్రవర్ధమానం అవుతూ ఉంటుంది. 10th హౌస్ లార్డ్ ఆస్పెక్ట్ 10th హౌస్. కుజుడు తన ఓన్ హౌస్ చూసుకున్నాడు కాబట్టి
సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, గవర్నమెంట్ ప్రొఫెషన్ ఉన్న వాళ్ళకి, రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి పదవులు దక్కుతాయి, పదవుల్లో ప్రమోషన్ వస్తాయి, మీకు మంచి మంచి పదవులు కూడా వస్తాయి. మీకంటే ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి 11వ భావంలో చంద్రుడు 12, 13 తారీఖులో ఉంటాడండి. 11వ భావంలో 12, 13లో ఉంటాడు. గురుదృష్టి బుద్ధిష్టి ఉంది. అంటే పాల బిజినెస్ చేసే వాళ్ళకి, అలాగే ఏ వ్యాపారాన్ని సరే, ఫుడ్ కానీ వస్త్రాలు కానీ ఉంటాయి సరే, ఆ బిజినెస్ ఏ బిజినెస్ చేసుకున్నా సరే ఆ బిజినెస్లో డబ్బులు బాగా వస్తాయి, ధనప్రాప్తి కలుగుతుంది. భాగ్యస్థానానికి, లాభస్థానానికి గురుదృష్టి సంపూర్ణంగా ఉందండి. అంటే ఉద్యోగం కన్నా వ్యాపారం మిన్న అంటారు సరా, అలా ఏం కాదండి. ఇక్కడ ఏ పద్ధతి అదే పద్ధతే. వ్యాపారం చేసేవాళ్ళకి మరింత అదృష్టం కలుగుతూ ఉంటుంది. ఉద్యోగం చేసేవాళ్ళకి సర్వసాధారణంగా కాకుండా మరింత ఉన్నతంగా మీరు రాణింపబడతారు. ఏదైనా కుంభరాశి వాళ్ళు చాలా చాలా అదృష్టం బాగుందండి. కానీ రాహుకేతుల మధ్యలో ప్లాంట్ పొజిషన్ ఉండిపోవడం వల్ల కొద్దిగా మీరు స్తబ్దతగా ఉంటారు. సుబ్రహ్మణ్య స్వామిని, వినాయకుడిని పూజించండి, అమ్మవారికి ఆరాధన చేసుకోండి. నేను మీ వాడ్రేవ్ ఆదినారాయణరావు శర్మ, CMA, MA అస్ట్రాలజీ. అలాగే నా సెల్ నంబర్ 7075389589, 7075389589. ఓకే అండి. ఇప్పుడు మీకు మీ జాతకాలు చూపించుకోవాలనుకున్నా, అంటే ఎటువంటి మ్యారేజ్ సంబంధించిన ముహూర్తాలు పెట్టించుకోవాలనుకున్నా, అంటే మ్యారేజ్ కంపేర్ చేయాలి ఉంటాయి కదండి, వధూవరుల జాతకాలు కంపేర్ చేయాలనుకున్నా మా ఆది ఆస్ట్రాలజీ తరఫున నేనే చూస్తుంటానండి. మీకు మీ ఏమైనా కావాలనుకుంటే, ఆస్ట్రాలజీ తరఫున ఏమైనా కావాలనుకుంటే మీరు నేను ఇప్పుడు చెప్పే నెంబర్కి కానీ, అంటే కింద చూపిస్తున్న నెంబర్కి కానీ మీరు ఖచ్చితంగా ఫోన్ చేయండి. ఒకవేళ నేను ఫోన్ లిఫ్ట్ చేయలేకపోతే షూటింగ్లో ఉండి మీరు వాట్సాప్కి మెసేజ్ పెట్టండి. తప్పకుండా నేను మళ్ళీ మీకు ఫోన్ చేసి తీరుతాను, నేనే మీతో మాట్లాడతాను. సరేనండి. నేను 12 రాశుల వారికి చెప్పుకోదగ్గ సూచన ఏంటంటే, అంటే రెమెడీస్ ఏంటి, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దానివల్ల శనీశ్వరం వలన, రాహుకేతుల వలన ఇవి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కుజుడు వల్ల ప్రాబ్లమ్స్ ఏం లేవు. దానివల్ల ఏంటి మరి, ఏం యాక్షన్స్ తీసుకుంటే, ఏమి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందంటే, మేషరాశి నుంచి మీన రాశి వారి వరకు కూడా మీరు చేయవలసిన పూజ అంటే అమ్మవారి యొక్క పూజలు. అమ్మవారికి లక్ష్మీ అమ్మవారు అవ్వనివ్వండి, కనకదుర్గ అమ్మవారు, అలాగే భ్రమరామ అమ్మవారు, శ్రీశైలం, ఆవిడ మీకు ఏ ఇష్టదేవత అంటే అది ఇష్టదేవతకి, గ్రామదేవత అంటే గ్రామదేవతకి పూజలు చేసుకోవడం వలన ఆ రాహుకేతువుల వల్ల వచ్చే దోషాలు పరిహారం అవుతాయండి. అంతేకాకుండా కేతువు కూడా సప్తమ భావంలో ఉండడం వల్ల సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఖచ్చితంగా చేసుకోవాలి. అలాగే గణపతిని విశేషంగా పూజించడం వలన, అలాగే పౌర్ణమి వెళ్ళిన చవితి పూట కూడా గణపతి ఆరాధన చేసుకోవడం వలన కేతువు వలన వచ్చే దోషాలు పరిహారం అయిపోతూ ఉంటాయి. అంతేకాదండి, సూర్యభగవాన్ని కొలవాలి. సూర్యభగవానుడు నమస్కార ప్రియుడు, అనారోగ్య సమస్యలు దూరం పెడతాడు. ఆరోగ్యవంతులుగాను ఐశ్వర్యవంతులుగా చేసే ఆయనే. కాబట్టి మీ రాశి వాళ్ళందరూ కూడా లక్ష్మీ నరసింహస్వామిని కొలవడము, అలాగే విశేషంగా విష్ణు ఆరాధన చేసుకోవడం వలన, అలాగే దత్తాత్రేయ స్వామి వారిని దర్శనం చేసుకోవడం వలన ఖచ్చితంగా మంచి రోజులు రావడానికి అవకాశం ఉన్నాయండి. మీరు భార్యాభర్త కలిసి ఉండడము, అలాగే మీ ఉద్యోగాల్లో ప్రమోషన్స్ రావడము, అలాగే మీరు ఏమనుకుంటే ఆ వాటిల్లో ఉన్నతంగా రాణించాలి అంటే మాత్రము దత్తాత్రేయ స్వామి వారిని కొలవడం వలన విశేషమైన సంపదలు మంచి జరగబోతోంది.